Right. Coming to the next question. A 220 volts DC shunt motor develops a torque 54 Newton meters. The armature current of 10 amperes. When the armature current is 20 amperes, the torque developed is అని చెప్పేసి అన్నారు. ఇక్కడ టార్క్ అండ్ కరెంట్ రిలేషన్ అంతే. చూడండి ఇక్కడ మనకు షంట్ మోటార్ వచ్చేసరికి డీసీ షంట్ మోటార్లో టార్క్ ఓకే ప్రపోర్షనల్ టు ఐఏ అని గుర్తు. అంటే జనరల్గా టార్క్ ఈక్వేషన్ అంటే టార్క్ జనరల్ రిలేషన్ టార్క్ ప్రపోర్షనల్ టు 5IA. బట్ షంట్ మోటార్లో మనకి ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఫ్లక్స్, అందుకని టార్క్ ప్రపోర్షనల్ టు IA రాస్తాం. అదే సిరీస్ మోటార్ అనుకోండి, సిరీస్ మోటార్లో ఏంటి 5 ప్రపోర్షనల్ టు IA, ఎందుకంటే ఫీల్డ్ వైండింగ్ అనేది సిరీస్లో ఉన్నది ఆర్మేచర్ వైండింగ్కి. కాబట్టి ఆర్మేచర్ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంటే ఫీల్డ్ వైండింగ్లో ఫ్లో అవుతున్నది, కాబట్టి 5 ప్రపోర్షనల్ టు IA. దట్స్ వై T ప్రపోర్షనల్ టు IA స్క్వేర్ అని చెప్పేసి అంటాం. ఓకే, అందుకనే మనకి ఏసీ సిరీస్ మోటార్ ఒకవేళ డీసీ సిరీస్ మోటార్కి ఏసీ సప్లై ఇచ్చినా కూడా అది వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉన్నది. అంటే పాజిటివ్ సప్లై అయినా నెగిటివ్ సప్లై అయినా అది పాజిటివ్ డైరెక్షన్, టార్క్ డైరెక్షన్ పాజిటివ్ అనమాట. అదే షంట్ మోటార్కి మనం ఇక్కడ ఏసీ సప్లై ఇస్తే దట్ వోంట్ రన్. ఓకే, అట్లా అనమాట. సరే, ఇక్కడ ఈ రిలేషన్ బేస్ చేసుకొని మనకేంటి T1/IA1 ఈజ్ ఈక్వల్ టు T2/IA2 అనమాట. ఓకే, సో ఫ్రమ్ దట్ 54/10 ఈజ్ ఈక్వల్ టు T2/20. అదర్వైజ్ ఇక్కడ మనకి ఎంత 2 టైమ్స్ అయింది కాబట్టి ఎంత 54 × 2 టైమ్స్ అవుతుంది. మళ్ళీ అది కూడా కరెంట్ 2 టైమ్స్ అయింది కాబట్టి ఇది కూడా 2 టైమ్స్ అవుతుంది. 54 × 2 108. దట్స్ ఇట్.